హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై స్వీటీ కుకింగ్ ఛానల్. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వచ్చేసి పల్లీ పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు రోడ్ సైడ్ కానీ ఎక్కడైనా హోటల్లో తిన్న టేస్ట్ అయితే వస్తుంది తప్పకుండా. రుచి మాత్రం అస్సలు మర్చిపోలేరు. ఇక్కడైతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని నా రుచికి తగ్గట్టుగా వేసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని 2 ముక్కలుగా చేసి వేసుకోండి. ఒక కప్పు పల్లీలు అయితే స్పైసీ అయితే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు పల్లీలు వేయించేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అది సిమ్లో పెట్టి మంచిగా వేగితేనే పల్లీ పచ్చడి రుచి అనేది చాలా టేస్టీగా వస్తుంది. మెయిన్ అక్కడే ఉంటుందండి, మీరు వేయించే దాంట్లోనే ఉంటుంది. కొంచెం ఓపికతో వేయించుకుంటే మీ రుచి మీకేనండి. ఇక్కడ చూసారా, మంచి వేగిపోయి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో వేసేసుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక వెల్లుల్లిపాయి, కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మంచి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. చూసారా, చిటిక వేస్తే అయిపోయినట్టు ఏమైపోదండి. మనం చట్నీ మిక్సీ పట్టాలి. ఇప్పుడైతే దీనికి పోపు కూడా వేసేసుకుంటాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఈ రెసిపీ మాత్రం అస్సలు మర్చిపోలేరు. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా చెప్పండి. ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.